హైదరాబాద్ హయత్ నగర్ లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేశారు. గంజాయి డ్రగ్స్ ముఠాలపై దృష్టి పెట్టిన పోలీసులు నేరస్తులను గుర్తించేందుకు పాపిలాస్ మిషన్ ద్వారా తనిఖీలు చేశారు. ఏసీపీ కాశీరెడ్డి, సిఐ నాగరాజు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ కొనసాగింది. నెంబర్స్ లేని పలు వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. సోదాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో దొంగలను, గంజాయి ముఠాలను, డ్రగ్స్ ముఠాలను చెక్ పెట్టేందుకు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు అధికారులకు దిశానిర్దేశం చేస్తారు. ఇందులో భాగంగానే ఎక్కడికక్కడ స్పెషల్ డ్రైవ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక పాప్లాన్ మిషన్ మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో పాప్లాన్ మిషన్ అనేటువంటి తీసుకొచ్చి పాత నేరస్తులను గుర్తించే పనిలో పాప్లాన్ మిషన్ ఉంది. ఆ పాప్లాన్ మిషన్ ద్వారా ప్రస్తుతం అయితే ఎక్కడెక్కడ వారందరూ కూడా గుర్తించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు హయత్నగర్ కుంట్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ నాగరాజుతో పాటు అదేవిధంగా ఏసీపీ కాశీరెడ్డి నేతృత్వంలో ఇక్కడ మొత్తం కూడా వాహనాలు ఎక్కడెక్కడ తనిఖీలు చేస్తారు. గంజాయి డ్రగ్స్ మూటాలకు సంబంధించిన దాంతో పాటు అదేవిధంగా దొంగలు చైన్ స్నాచర్ని పూర్తిగా అరికెట్టేందుకు ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఏసీపీ గారు కూడా ఉన్నారు, కాశీరెడ్డి గారు. సార్, ఇలాంటి డ్రైవ్స్ చాలా జరిగాయి. ప్రధానంగా ఈ డ్రైవ్స్ చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? మా సిపి గారి ఆదేశాల మేరకు రోజువారీ విధుల్లో భాగంగా రోజు కూడా మా డివిజన్లోని ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ఈ డ్రగ్స్ తర్వాత నిషేధిత పదార్థాల వాటి కోసం మరియు ముఖ్యంగా దొంగతనాలను అరికట్టే విధంగా దొంగ నేరస్తులను కూడా పట్టుకునే క్రమంలో మేము పాప్లాన్ మిషన్స్ ఉపయోగించి ఎవరైనా నేరస్తులు తిరిగినట్టయితే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం కోసం ఇటువంటి ప్రోగ్రాం చేస్తున్నాం. నేర నివారణలో బాగా నేరస్తులను పట్టుకోవడంలో భాగంగా ఈ కార్యక్రమాలు మా సిపి గారి ఆదేశాల మేరకు రోజువారీ విధిలో భాగంగా ఇది విజిబుల్ పోలీసింగ్లో భాగంగా మేము ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా మా డివిజన్ పరిధిలో కానీ మొత్తం రాచకొండ కమిషనరేట్లో చేయడం జరుగుతుంది. పాప్లాన్ మిషన్ ప్రత్యేకత ఏంటి సార్? ఎట్లా గుర్తిస్తారు నేరస్తులు? దాన్ని ఫింగర్ ప్రింట్స్ మిషన్ ఉంటుంది. ఆ మిషన్ ద్వారా ఫింగర్ ప్రింట్ని దాని మీద పెట్టినట్టయితే దానిలో స్పెసిఫిక్గా ఎన్ని నేరాలు చేసినాయి, ఆ డీటెయిల్స్ ఇంతకుముందు అతను గతంలో చేసినటువంటి నేరాలు ఏమైనా ఉంటే ఆ నేరాలు మొత్తం కూడా మనకు దాంట్లో కనపడతాయి. దాన్ని బట్టి మనకు ఇతను పాత నేరస్తుడా కాదా, అతని యొక్క ఇంతకుముందు ఎటువంటి దొంగతనాలు చేసినాడు, ఎటువంటి నేరాల్లో ఉన్నాడు అనేటువంటిది గుర్తించడం కోసం మనకు సులభంగా ఉంటుంది. తర్వాత అతని చరిత్రని అతన్ని మనము ఇంటరాగేషన్ చేసి ఇతను ఏ క్రమంలో ఈ ఏరియాలో తిరుగుతున్నాడు దాన్ని బట్టి మనము నేరస్తుల్ని పట్టుకోవడానికి ఆ దొంగతనం చేసినటువంటి వాటిని దొంగలను గుర్తించడంలో మాకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది. గంజాయి చైన్ స్నాచర్ కావచ్చు, గంజాయి కావచ్చు, డ్రగ్స్ మూటల నేరస్తులు కూడా గుర్తించే అవకాశం ఉందా? దాంట్లో ఉంటుంది. మన స్పెసిఫిక్గా ప్రతిదానికి కూడా మనము ఈ వీటిలో మనం స్పెసిఫిక్గా మేజర్గా ఈ నేరస్తుల్ని మనం దొంగతనాల కేసులో చూస్తూనే ఉంటాం. తర్వాత వెహికల్ చెకింగ్లో భాగంగా మనకు ఏదైనా నిషేధిత వస్తువులు ఏదైనా వాహనాల తనిఖీలో భాగంగా మనము ఏదైనా ఈ గాంజాయి కానీ తర్వాత మన వాహనాలు తీసుకుంటూ వెళ్ళినట్టయితే మనం పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది మొత్తం మీద పాప్లాన్ మిషన్ ద్వారా పాత నేరస్తుల్ని వారి యొక్క ఫింగర్ ప్రింట్స్ని తీసుకొచ్చి మనం చూస్తున్నటువంటి ఈ పాప్లాన్ మిషన్ ద్వారా వారి యొక్క ఫింగర్ ప్రింట్స్ని ఇక్కడ తీసుకుంటారు. ఆ ఫింగర్ ప్రింట్స్ ఒకవేళ వారు పాత నేరస్తులు అయితే ఈ ఫింగర్ ప్రింట్స్లో పెడితే ఖచ్చితంగా ఇందులో చూపించినట్లయితే ఖచ్చితంగా ఆ డేటా అనేది ఖచ్చితంగా ఇందులో ఉంటుంది. వారి డీటెయిల్స్ అన్ని కూడా ఈ పాప్లాన్ మిషన్ ద్వారా పూర్తి వివరాలు కూడా బయటపడే అవకాశం ఉంది. దీని ద్వారా ఇప్పటికే ఒక చైన్ స్నాచర్ని కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. విడుదల పరమేశ్వర హైదరాబాద్ నుంచి.